వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. బెదారా యుద్ధం గురించి తెలుసా? ఈ యుద్ధం అనేది ఎవరెవరి మధ్యన జరిగినది అని అంటే బ్రిటన్ డచ్ వారి మధ్యన జరిగింది. భారతదేశంలో వ్యాపార ఆధిపత్యం కోసం యూరప్కి సంబంధించినటువంటి వ్యాపార కంపెనీలు, వ్యాపారం నిర్వహించేటువంటి దేశాలు ఎప్పటికప్పుడు ఘర్షణలతో ముందుకు సాగుతూ ఉండేవి. ఇదే నేపథ్యంలో 1759లో ఈ బెదారా యుద్ధం, బెదారా అనేది ఒక ప్రాంతం ఎక్కడ అనంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి. ఈ ప్రాంతంలోనే డచ్ వారికి, బ్రిటన్ వారికి యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సూచనల మేరకి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి సంబంధించి బ్రిటన్ నుంచి ఎవరు అనంటే ఇక్కడ ఫ్రాన్సిస్ ఫోర్డ్ ఈ యుద్ధంలో పాల్గొంటారు. అలాగే డచ్ నుంచి ఇక్కడ జేబీ రసెల్ ఈ యుద్ధంలో పాల్గొంటారు. ఇలా పాల్గొని డచ్ బ్రిటన్కి సంబంధించి యుద్ధంకి మళ్ళీ భారతదేశానికి సంబంధించి బెంగాల్ నవాబ్గా ఉన్నటువంటి మీర్ జాఫర్ డచ్ వారికి సపోర్ట్ చేస్తారు. ఇలా సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఈ యుద్ధంలో బ్రిటన్ వారు గెలుస్తారు. ఇలా 1759లో బెదారా యుద్ధం ద్వారా బ్రిటన్ వారు గెలిచి ఇక్కడ నుంచి అంటే భారతదేశం నుంచి, భారతదేశంలో స్థావరాలను కలిగి ఉన్నటువంటి ఈ డచ్ వారిని పూర్తిగా ఇక్కడ నుంచి పంపివేస్తారు. సో ఇలా బెదారా యుద్ధం ద్వారా డచ్ వారికి సంబంధించిన పూర్తి పతనం భారతదేశంలో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా రెండవసారి భారతదేశానికి యూరప్ నుంచి వచ్చినటువంటి రెండవ దేశంగా డచ్ వారిని గుర్తించాలి, మూడవ దేశంగా ఈ బ్రిటన్ వారిని గుర్తించాలి. సో మొదట వచ్చినటువంటి పోర్చుగీస్ వారి తరువాత ఈ రెండు దేశాల మధ్యన వ్యాపార స్థావరాలకి సంబంధించి ఆధిపత్య పోరు కొనసాగితే బెదారా యుద్ధంతో డచ్ వారి చరిత్ర అనేది భారతదేశంలో ముగుస్తుంది. నెక్స్ట్ వీరు వెళ్ళి ఇండోనేషియా నుంచి వారి వర్తకాన్ని కొనసాగిస్తారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా హిస్టరీకి సంబంధించిన మోర్ కంటెంట్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. దీనికోసం ఛానల్ని లైక్ చేసి వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి కాంటెంట్ కోసం మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.